నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన అసెంబ్లీలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నడుగుర్తి ఈశ్వరరావు గారు ఆ సమావేశానికి కానీ అసెంబ్లీకి కూడా ఒక మచ్చ తెచ్చే విధంగా అక్కడ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో 0 అవర్ అనేది ప్రజల తాలూకా సమస్యల గురించి కానీ లేదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఎవరైనా అసెంబ్లీ ద్వారా స్పీకర్కి వివరించి స్పీకర్ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి విన్నవించుకొని ఆ సమస్యలు ప్రజా సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పరిష్కరించే విధానాన్ని 0 అవర్ అంటారు. ఆ 0 అవర్లో తన వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించడం చాలా మా అందరికి కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక అసెంబ్లీ అనేది ప్రజల తాలూకా సమస్యలు కానీ ఒక శాసనాలు చేయడానికి కానీ ఒక వేదిక. అలాంటి దీంట్లో కూడా మన వ్యక్తిగత సమస్యలు తీసుకొచ్చి మన నియోజకవర్గానికి సంబంధించిన పరువు ప్రతిష్టలు ఎంతవరకు దిగజారాయో చూస్తూ ఉన్నాం. ఈరోజు తను ఇంకొక మాట కూడా వెల్లబుచ్చాడు. ఈ అసెంబ్లీలో రాముడిపై మన భగవంతుడు, మనందరికీ భగవంతుడు, మనకు ఆరాధ్య దైవం, అతని మీద కూడా ప్రమాణకం చేసి నేను ఇంతవరకు ఎలాంటి తప్పు కానీ ఎలాంటి గ్రావెలు కానీ నేను ముట్టుకోలేదు, అలాంటి విషయాలు నేను లాలూచి పడలేదు, ఎవరిని భయపెట్టలేదు అని ఎన్నో రకాలుగా నిన్న అసెంబ్లీలో చెప్పడం ఇంకా బాధ అనిపించింది. ఎందుకంటే మనలందరికీ జన్మనిచ్చిన భగవంతుడు కానీ అలాంటి వ్యక్తి పైన ఒక రాముడిని మనం ప్రతి గ్రామాల్లో కూడా మనం పూజించుకుంటూ ఉంటాం. ఆ దేవుడు ఉంటే మనం ఉన్నామనుకుని ప్రతి ఒక్కరు నమ్మిన వాళ్ళు. అలాంటిది ఈరోజు భగవంతుడిపైనే ఒక అసెంబ్లీలో కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్న అసెంబ్లీలో ఈరోజు ఒక తప్పుడు మాట్లాడి అబద్ధాలు చెప్పి రాముడిపై ప్రమాణకం చేయడం చాలా మనందరికీ చాలా దురదృష్టమని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కూడా మనం చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకంటే రాముడు భగవంతుడు అందరికీ సమానం. మనం ఈరోజు దీనిపైనే అతనిచ్చిన ఆశీస్సులతోనే మనందరం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి భగవంతుడిపై ప్రమాణకం చేయడం అంటే అసెంబ్లీలో చాలా బాధ కూడా అనిపించింది. ఈరోజు నువ్వేది చేయలేదని అంటూ ఉన్నావు. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రావెల్ గొడవలు అనేవి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన కానించి జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అక్కడ ఎవరైనా లైసెన్సులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ మీద 10 కోట్లు 5 కోట్లు 6 కోట్లు జరిమానాలు విధించి వాళ్ళని పక్కన పెట్టేశాం. అయినా వాళ్ళ పాప ఎక్కడ కూడా నోరు వెత్తలేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు NH-16 వస్తే ఈ NH-16కి ఫ్లైఓవర్ బ్రిడ్జి వస్తే ఆ బ్రిడ్జి గురించి నువ్వు గ్రావెల్ తవ్వుకోవాలని గ్రావెల్ వాళ్ళకి అమ్ముకోవాలని ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ఈరోజు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ లైసెన్స్దారులు కానీ రానికుండా నాకు వాళ్ళందరినీ అడ్డుకొని యథేచ్ఛగా మేము గ్రావెల్తో తోలుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మేము NH తాలూకా సైట్ సూపర్వైజర్ని కూడా నేను పిలిచి అడగడం జరిగింది. ఇదేమిటి మీకు రోడ్డు మా అందరికీ అవసరం, ఫ్లైఓవర్ అనేది ముఖ్యం, ఇది కంపల్సరీగా ఎన్నో సంవత్సరాలు బట్టి ఆగిపోయింది కాబట్టి చెయ్యండి. ఇది ఏ విధంగా జరుగుతుంది, మరి ఈ లీజ్దారులను ఎందుకు మీరు తీసుకోవడం లేదు, వీళ్ళ ద్వారా ఎందుకు ఇచ్చేయడం లేదు, గవర్నమెంట్కి శాలరీస్ కట్టారు, డబ్బు కట్టారు, మీరు ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగితే ఏం చేస్తాం సార్, మేమైతే లీజ్దారులనే మేము తవ్వమని మేము అబ్జెప్పమంటున్నాం, కానీ లోకల్గా ఉన్న నాయకుల వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిన్న అసెంబ్లీలో కూడా మనం చూసాం, కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం నాయకులకి, ఈ నియోజకవర్గం నాయకులకి ఈ ఇచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న వనరులను తవ్వుకోమనా మీ ఇద్దరికి ఓట్లు వేసిందని నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడున్న గుట్టలు కానీ భూములు కానీ గ్రావెల్ కొండలు కానీ ఇసుకలు కానీ
తవ్వుకోమనే మీకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడున్న ఫ్యాక్టరీలని దోచుకోమనే మీకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. వచ్చిన 6 నెలల్లోనే చూసాం. అడ్మిక్స్ పైడిమేవరంలో ఒక అతను ఒక చిన్న కంపెనీ ఫ్యాక్టరీ పెట్టుకొని అన్నిటికి రోడ్లకి వేయడానికి ఒక అడ్మిక్స్ పెడితే ఆ అడ్మిక్స్ వాడిని జడిపించి నా స్కూల్కి నువ్వు 15 లక్షల రూపాయలు అవుతుంది స్లాబ్ వేయాలని బెదిరించడం జరిగింది. అయితే వాడు గట్టివాడు కాబట్టి నీకు ఇచ్చే పని లేదు, నీకు వేయవలసిన పని లేదు, నువ్వు వెయిట్ చేసుకుంటావు అని అంటే అప్పుడు ఊరుకొని అతని మీద కూడా అధికారులు పంపించి ఆయన్ని హెరాస్మెంట్ చేయడం జరిగింది. అంటే ఒకటా రెండా ఎన్నో అరాచకత్వాలు. ఈరోజు మనం ముఖ్యంగా ఇంకో విషయం మాట్లాడదాం. గ్రావెల్ గురించి ఇంత నీతి కబుర్లు మాట్లాడుతూ ఉన్నాం. మన కట్టిన స్కూలు ఇప్పుడున్న NER స్కూలు, ఈ స్కూల్ గ్రౌండ్ మొత్తం దగ్గర దగ్గర 8 నుంచి 9 ఎకరాలు ఉంటుంది. దగ్గర దగ్గర 6-10 అడుగుల లోతులు ఉండేది ల్యాండ్ అంతా. ఈరోజు 7-8 అడుగులు ఎలా కప్పబడింది? గ్రావెల్ లేకుండా కప్పబడిందా? కొన్ని వేల లక్షల క్యూబిక్ మీటర్లు గ్రావెల్ ఉండకపోతే నేను రాజకీయాలు వదిలేస్తున్నాను తవ్వితే. ఎందుకంటే తప్పుడు మాటలు, తప్పుడు పనులు చేసి భగవంతుడి మీద అపకారం చేయకూడదు, భగవంతుడి మీద ప్రమాణకాలు చేయకూడదు. మనం ఏదో తప్పు చేసామంటే దాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి ఇలాంటి అరాచకత్వాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న ఇంకా ఎన్నో రాబోతూ ఉన్నాయి. ఇవి చేసినవి ఇంకా వచ్చినవి చూస్తే ఇంకా ఎన్నో మనం ఇంకా ముక్కు మీద వేసుకునే పరిస్థితి. మనం బయటకు వచ్చి నీతి కబుర్లు మాట్లాడడం ఇది పద్ధతిగా లేదు. నియోజకవర్గం సంబంధించి ఏదో చేసేస్తాం, ఏదో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని మాపేస్తాం, నా ఇష్టానుసారం చేస్తామంటే ఇంకా చూస్తూ కూర్చొనే పరిస్థితి లేదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ఎమ్మెల్యేలకు కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా ఈ నియోజకవర్గంలో ఇంకొకసారి గ్రావెల్ అనే విషయం ఎత్తుకొని ఆ ఎమ్మెల్యే కాదు భగవంతుడైనా ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదని కూడా పత్రికాముఖంగా నేను తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మా వనరుల్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. హెచ్చర్ల నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా ఉంచవలసిన బాధ్యత మా పైన ఉంది. మూడోది, ఇక్కడ కాంట్రాక్టుల వర్కులు వచ్చాయి, రోడ్లు అన్నారు. ఈ రోడ్డు కాంట్రాక్టులన్నీ ఎవరు చేస్తున్నాడండి? ఎవడైనా బయట నుంచి వచ్చి కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తున్నాడా? మేము 5 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఎవడో బయట నుంచి సచివాలయం నుంచి ఎవరి నుంచో తెచ్చి చేయించేవాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు, వెళ్ళిపోయేవారు. ఇప్పుడు స్వతహాగా ఒక రోలర్ పెట్టకపోతే నీ రోలరే పెట్టాలి, లారీలు తోలితే మన లారీలే పెట్టాలి, లేకపోతే ట్రాక్టర్లు పెడితే ట్రాక్టర్లు పెట్టాలి. ఇలాంటి అరాచకత్వాలకు మానుకోవాలని, లేనినాడు ఇబ్బంది పడే ఈ నియోజకవర్గాన్ని నాశనం చేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. విమర్శ అంటే నేను పత్రికలో నిన్న అతను ప్రెస్ మీట్లో చూడడం, అదైనా పేరు చెప్పలేదు, కూటమి ఎమ్మెల్యే ఏదో చేస్తున్నారని. ఎవరైనా ఏ కూటమి ఎమ్మెల్యే అయినా, ఏ బీజేపీ ఎమ్మెల్యే అయినా, ఏ జనసేన ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరుగుతున్న అరాచకత్వాలని ప్రెస్ ద్వారా, పత్రికల ద్వారా మీరు బయట పెట్టారు. దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. మేము అధికారులతో మాట్లాడుతున్నాం. మేము కూడా ఎంఆర్ఓలతోటి అలాగే NHO అధికారులతో కూడా మాట్లాడాం. ఇలాంటి అరాచకత్వాలు కానీ చేస్తే మేము కొండలపైకి వచ్చి మొత్తం అడ్డుకోవడం జరుగుతుందంటే వెంటనే వెళ్ళి ఎంఆర్ఓలు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మేము రోడ్డు మీదకి వెళ్తాం, రోడ్డు మీదకి వెళ్ళి ఆపే పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే ఆపడం జరిగింది. దీనిపైన మనం మైన్స్ ఐడికి కానీ అందరికి కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్నాయి. అందులోనూ ఈవేళ నిన్న చూసాం ఇలా జరుగుతుందని. కూటమి ఎమ్మెల్యేకి ఇందులో వాటా ఉన్నాయని, ఇందులో వాటా అతనికైనా ఇతనికైనా ఎవరికైనా నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా వనరులను దోచుకోమని ఎవరు చెప్పరు. నీ స్వతహాగా ఒక రోడ్డు వేసుకుంటాం అంటే ఒక 5 అడుగులో, 10 అడుగులో, 20 మీటర్లు రోడ్డు వరకు ఎవరైనా అనుమతిస్తారు. దగ్గర దగ్గర 1000 క్యూబిక్ మీటర్ల తాలూకా ఇదేసి భూములు కప్పుకుంటుంటే ఎవడు ఒప్పుకోడు. అదేవిధంగా ఎన్నో ఇవి ఒకటే కాదు, ఇక్కడ జరుగుతున్న అరాచకత్వాలన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఏదో ఎమ్మెల్యే పోస్ట్ ఉందని చెప్పి బెదిరించి చేస్తామనంటే క్షమించరు. ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు. అందరూ కూడా దీన్ని మన వనరులు మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.